అందరికీ నమస్కారం. మన భారతదేశం పవిత్ర నదులకు పుట్టిల్లు. గంగా, యమున, సరస్వతి లాంటి పుణ్య నదులు మన దేశంలో ఉన్నాయి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రాచీన భారతదేశం ఒక సముద్ర విజేత. సముద్రాలను దాటి వ్యాపారం చేసిన దేశం. మన దేశంలో ఒకప్పుడు ఉన్న ప్రకృతి వనరులు ఎక్కడా లేవు. విదేశీ శక్తులు మన దేశంలోనికి ప్రవేశించకుండా ఉంటే ఇవాళ భారతదేశం వైపు చూడాలన్నా భయపడే బలమైన స్థితిలో మనం ఉండేవాళ్ళం. ప్రాచీన భారతీయులు సముద్ర మార్గం ద్వారా నౌకలను ఉపయోగించి వాణిజ్యాన్ని ఏ టెక్నాలజీ లేకుండానే అభివృద్ధి బాటలో ఎలా ప్రయాణించారో చూస్తే ఆశ్చర్యానికి గురవ్వాల్సిందే. ఇవాళ మన వీడియోలో ప్రాచీన భారతదేశంలో నౌకాయానం గురించి తెలుసుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో అందరూ తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అది కూడా వీడియోను చివరి వరకు చూసి మీకు నచ్చితేనే. సబ్స్క్రైబ్ టు హిస్టరీ హబ్ తెలుగు. సింధ్-లోయ నాగరికత నాటి నౌకాయానం మరియు సముద్రయాన కార్యకలాపాలకు సంబంధించిన ఆధారాలతో పురాతన భారతదేశం గొప్ప సముద్ర చరిత్రను కలిగి ఉంది. ఓడలను వాణిజ్యం మరియు రవాణా అలాగే యుద్ధానికి ఉపయోగించేవారు. వివిధ రకాల ఓడలు వివిధ ప్రయోజనాల కోసం రూపొందించబడ్డాయి. యుక్తి కల్పతరు అనే సంస్కృత గ్రంథం ఓడ నిర్మాణం, వర్గీకరణ అలాగే అలంకరణ గురించి కూడా వివరంగా చెబుతుంది. భారతదేశాన్ని మెసొపొటేమియా మరియు ఇతర ప్రాంతాలతో అనుసంధానించే సముద్ర వాణిజ్య మార్గాల ఆధారాలు సింధ్-లోయ నాగరికత నాటికే కనుగొనబడ్డాయి. భారతదేశ నౌకలు ఆగ్నేషియా అలాగే మధ్య ప్రాంతం ఇంకా ఆఫ్రికాకు కూడా ప్రయాణించాయి. వస్తువులను మోసుకెళ్లి సాంస్కృతిక మార్పిడికి సులభతరం చేశాయి. మౌర్యులు, చోళులు వంటి ప్రాచీన భారతీయ రాజ్యాలు కూడా నావికా యుద్ధానికి అలాగే తీర ప్రాంతాలు మరియు వాణిజ్య మార్గాలపై నియంత్రణను కొనసాగించడానికి ఓడలను ఉపయోగించాయి. భారతదేశ సముద్ర చరిత్ర అనేక సాహిత్య గ్రంథాల్లో వివరించబడింది. నౌకాయాన చరిత్ర అంటే మొదట గుర్తుపెట్టుకోవాల్సింది లోథల్. ఇది గుజరాత్లో ఉన్న ప్రపంచ ప్రాచీన పోర్ట్ సిటీ. ఇక్కడ దొరికిన ఆధారాలన్నీ అభివృద్ధి చెందిన నౌకాశక్తిని సూచిస్తాయి. లోథల్ నుంచే మధ్యప్రాచ్య దేశాలకు వస్తువులు రవాణా జరిగేవి. ఒక్క లోథల్ నుండే జరిగేవి కాదు. మలబార్ కోస్ట్ నుండి అరేబియన్ దేశాలకు మసాలాలు, సుగంధ ద్రవ్యాలు పోయేవి. తూర్పు కోస్ట్ నుండి చైనాతో పాటు ఆగ్నేయ ఆసియా వరకు మన మత్స్య వాణిజ్యం విస్తరించింది. ఒక భారతీయ ఓడ 100 నుండి 300 మంది సిబ్బందిని తీసుకెళ్లగలదు. ప్రయాణికుల సౌలభ్యం అలాగే సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఓడలను బాగా అమర్చేవారు. మన భారతదేశ సంస్కృతి ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన నాగరిక శక్తులలో ఒకటి. చైనా, కొరియా, జపాన్, టిబెట్ అలాగే మంగోలియాతో సహా దూరప్రాచ్య దేశాలు తమ సొంత సంస్కృతులలో ఉత్తమమైన వాటిలో చాలా వరకు భారతదేశం నుండి దిగుమతి చేసుకున్న ఆలోచనల ప్రేరణకు రుణపడి ఉన్నాయి. మన పురాతన నావికుల సముద్ర ప్రయాణాలను రామాయణం మరియు మహాభారతం వంటి గ్రంథాలలో ఓడలు మరియు సముద్ర ప్రయాణాలను ప్రస్తావించాయని మనకు తెలుసు. కానీ పురాణాలలో మత్స్య, వరాహ అలాగే మార్కండేయ పురాణాలలో సముద్ర ప్రయాణాల కథలు కూడా ఉన్నాయి. శాస్త్రీయ సంస్కృతంలోని ఇతర రచనలలో రఘువంశం, రత్నావళి, దశకుమార చరిత్ర, కథాసరిత్సాగరం, పంచతంత్రం, రాజతరంగిణి మొదలైన వాటిలో కూడా వీటిని ప్రస్తావించబడింది. నిజానికి వేద సాహిత్యంలో కూడా దీని గురించి ప్రస్తావన ఉంది. మన పురాతన భారతీయులు వాణిజ్య ప్రయోజనాల కోసం మాత్రమే కాకుండా మన సంస్కృతిని ప్రచారం చేయడానికి కూడా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణించారు. ఈ విధంగా వేద ప్రభావం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. గుజరాత్లోని లోథల్లో జరిగిన తవ్వకాలలో ఈజిప్ట్ వంటి దేశాలతో వాణిజ్యం 2540 BCE నాటికి ఆ ఓడరేవు నుండి జరిగిందని తెలుస్తుంది. తర్వాత 2350 BCE నుండి చిన్న పడవలు ఇక్కడికి వచ్చాయి. దీనివలన పెద్ద ఓడల కోసం ఓ ఓడరేవు నిర్మాణం అవసరమైంది. దాని తర్వాత దాని చుట్టూ నిర్మించిన నగరం వచ్చింది. ఆ కాలంలో GPS లేదు. కానీ నక్షత్రాల ఆధారంగా సముద్ర నావికులు దారి తెలుసుకునేవారు. మూలికలు అలాగే తామర ఇంకా నీటి రంగు ద్వారా ఏదైనా సమీప భూభాగం ఉందా అనే విషయాలు గ్రహించేవారు. అసలు వాస్తవానికి మార్కోపోలో కంటే ముందే
మన భారత వ్యాపారులు దూరదేశాల్లో తిరుగుతూ వాణిజ్యం చేసేవారు. మనకు తెలిసిన తొలి గ్లోబల్ ట్రేడ్ అనేది భారతదేశం నుండే మొదలైంది. ఈ సమాచారం ప్రకారం ప్రాచీన భారతదేశం ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు చేరుకోవడానికి మార్గాలు కలిగి ఉంది. అసలు వాస్తవానికి భారతదేశం పురాతన అమెరికాతో సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు ప్రయాణించిందని స్పష్టం చేస్తుంది. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.